ఏది మా భోజనంకి రావడం లేట్ అయింది ఎందుకని? అవునా? అంతేలే, పని ఉన్న చేసుకోవద్దా అని అనుకుంటున్నావా? నేను చేసిన వర్క్ అని చెప్పండి. షాప్కి వెళ్ళి కాసేపు లైవ్ పెట్టా, ఎవరు రాలి. మళ్ళీ రెండోసారి మళ్ళీ లైవ్ పెట్టా, ఎవరు రాల. పాటకు స్టెప్ వేసా, మోకాలు నొప్పి వచ్చింది. ఇంకా తర్వాత వేరే వాళ్ళు వచ్చి కాసేపు కాలక్షేపం చేశారు. మళ్ళీ లేకపోతే ఎట్లా చేస్తామని అన్నారు. గత 37 సంవత్సరాలుగా నాకు ఇదే అలవాటు. ముందు ఏం చేశాను, ఇప్పుడు అదే చేస్తాను. ఓకే పెట్టి చూస్తాను, ఎదురు చూస్తాను, మనం చేయగలిగింది ఏముందని చెప్పాను. ఇంతవరకు సగం ఎలా ఉండగలవు అని అడిగారు. అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయింది అలా అని చెప్పాను. 2 గంటలకు వచ్చిన, 3 గంటలకు వచ్చిన, 2 గంటలకు పని ఉన్నప్పుడు వస్తా, పని లేనప్పుడు 2 గంటల దాకా ఏదైనా పని వస్తాను ఎదురు చూసి నశించి ఇంటికి వస్తా. ఏదైనా ఏ పాట తప్పినా సాపాటు తప్పదు కదా, టయానికి సాపాటు తినాలి, అది ఉంటా అంతే కదా. అయితే మరి ఏదేమైనా కానీ ఉప్పు మటుకు బాగా కుదురుతుంది టమాటా. చాలే, నాకు ఇంకా ఎట్టుందో అని మొక్కలు పెడతావు అనుకున్నా. ఉండండి, ఏదో రోజు సక్సెస్ అనుకుంటాం. 37 సంవత్సరాలు ఎలక్షన్ నాకు సక్సెస్ లేదు. యూట్యూబ్లో కూడా మనకన్నా వెనకొచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. కానీ నేను సక్సెస్ కాలేనే బాధపడలే. సక్సెస్ అయిన వాళ్ళు కంగ్రాచులేషన్ చెప్దాం. ఏదో రోజు భగవంతుడు మనకి దారి చూపిస్తాడు. మనకి లేదని ఏడవద్దు, పక్కన వాళ్ళకు బాగుపడుతుందని చెప్పి బాధపడద్దు, ఈర్ష్యపడద్దు. ఏదేమైనా మన ప్రయత్నం అయితే మనం చేయాలిగా. నా ప్రయత్నం అయితే నేను చేస్తాను ఉంటాను. ఇప్పుడు నేను 37 సంవత్సరాల నుంచి నా వర్క్లో ఫెయిల్డ్ అవుతాను, ఆయన నేను పట్టుదల చేస్తాను ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఓర్పుగా